దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత బాగున్నారా? మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున శుభములు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈరోజు పాఠము కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వోన్నతుడా, సర్వాధికారమైన దేవాని కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో ప్రభువా, నీ నామాన్ని బట్టి ప్రార్థించుటకు, నీ నామాన్ని బట్టి కీర్తించుటకు, నీ నామాన్ని బట్టి కొనియాడటకు, మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి, మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమయంలో నీ నామాన్ని బట్టి మేము ప్రార్థిస్తుండగా దేవా, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నాయన, నీ దేన దాసుడే నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నీవే నీ బిడ్డలతో మాట్లాడి నీ ఆత్మ తలంపులు, నీ ఆలోచనను నీ బిడ్డలకు బయలుపరిచి నడిపించమని ఆత్మరూపుడు రక్షణకర్త అని యేసుక్రీస్తు యొక్క నామమును అడుగుచు ప్రభా. ఈ దినము మీరును మా తండ్రి గారును పరిశుద్ధులు, దేవదూతులు, శరీబులు, కరీబులు 24 పెద్దలేక ఆదరణ తోడుగా ఉంచండి. మా పితరులు, మా గురువుల యొక్క ఆత్మలు మాకు తోడుగా, ఆదరణగా, బలమైన మాటలుగా అందించి నడిపించమని మా దేశ ప్రజలు, మా గ్రామ ప్రజలు, మా పట్టణ ప్రజలు, మా స్నేహితులు, బంధుమిత్రులు, నీ బిడ్డలందరి మీద నీ ఆత్మను కుమ్మరించి బలపరిచి దీవించను గాక. ఆమేన్. మన తండ్రిని దేవుని సన్నిధి సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. మీ అందరికీ మరొకసారి శుభములు తెలియపరుస్తున్నాను. ప్రియులరా, దేవుడు తన వాక్యమును ఏ రకంగా మనకు అందిస్తున్నాడు అనేది చూసినప్పుడు దేవుడు అనేక విషయాలు మనకి ఈ యొక్క 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం నుండి మనం చదువుతున్నప్పుడు దేవుడు ఏ రకంగా మనకు కనబడుతున్నాయి. ఇక్కడ పౌలు గారు కొన్ని పత్రికలకు, కొందరు మనుషులకు ఉత్తరాలు రాస్తున్నాడు. కొందరు సంఘాలకే కాదు, కొందరు వ్యక్తులకు కూడా ఉత్తరాలు అందిస్తున్నాడు పౌలు గారు. ఎటువంటిదంటే హెచ్చరికలతో కూడిన పుస్తకాలు. ఇవి సామాన్యమైన మాటలు కాదు. దేవుని చేత అందుకుని దేవుడు అందించిన మాటలు, దేవుని బలపరిచిన మాటలు, దేవుడు సమకూర్చిన మాటలు. ఎటువంటివంటే అందుచేత ప్రభు ఎదుట, ఇక్కడ ఏమన్నాడు గమనిస్తాను, మరొకసారి చదువుతున్నాను. ఎందుకు అంటే దేవుడు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడు? అతని పత్రికలో ఘనమైనవి, బలమైనవి అయి ఉన్నాయి గాని అతడు శరీర రూపమునకు బలహీనుడు. అతని ప్రసంగము త్వరగానే ఒకడు అనడు. అంటే ఇక్కడ పౌలు గారి యొక్క ప్రసంగాలు ఎలాగుంటాయంటే బలంగానే ఉంటాయి, కానీ అతడు మాత్రం బలహీనుడు అని అంటున్నాడు. ప్రియులారా, దేవుని ఎదుట ఆత్మ సంబంధమైన క్రియలు కలిగిన ప్రతివాడు కూడా దేవుని ఎదుట బలహీనుడే, కానీ సాతానికి మాత్రం చాలా బలంగా కనబడతాడు. అందుకనే ప్రియులారా, ఒక సామెత ఉంది కదా మనకు తెలుగు భాషలో, కొండలో కూడు కొండలో ఉండాలి, కొడుకు దుడ్డులాగా ఉండాలి అని. అది దురాత్మ సంబంధమైన ఈ యొక్క ఆలోచన. కానీ దేవుడు తన పిల్లలైన వారిని బలంగా, పుష్టులుగా ఉంచుతాడు. కానీ తన దృష్టిలో మాత్రం బలహీనులుగా ఉంటారు, కానీ సమయం వచ్చినట్టుగా బలవంతులుగా ఉంటారు. కనుక ఇక్కడ ఏమంటున్నాడు పౌలు గారంటే, మేము ఎదుట లేనప్పుడు పత్రికల ద్వారా మాటల యందు ఎట్టివారమై ఉన్నామో, ఎదుట ఉన్నప్పుడు క్రియందును అట్టి వారమై ఉందుమని అట్లాని వాడు తలంచుకొనవను. అంటే క్రియల రూపంలో మేమందరం ఒకటే, మాకు సెపరేట్ ఏమని ఆధిక్యం మాకు లేదు అని పౌలు గారు చెప్తున్నాడు. నిజమే, దేవుని ఎదుట పౌలు గారు చెప్పే ప్రతి మాట ఎలాగుంటుందని ఆత్మకు సంబంధమైన మాటలుగా ఉంటాయి. కనుక మనం ఒకసారి గమనించాలి. ఇక్కడ దేవుడు ఏ రకంగా మాట్లాడుతున్నాడు పౌలు గారితో, మనం ఎలాగ మాట్లాడాలి అనే ఆలోచన కలిగినప్పుడు దేవుడు తన కార్యమును ఎలాగ నీకు నాకు అందిస్తున్నాడు అనే విషయాల్ని మనం ఎరిగి ఉండాలి. కనుక దేవుడు తన ప్రణాళికను ఏ రకంగా నీకు అందించాడు, ఏ రకంగా అందించబోతున్నాడు అనే విషయాన్ని మనం ఎరిగి ఉండాలి. ఎందుకంటే ప్రభు చెప్పే ప్రతి మాట ఆత్మ సంబంధమైన మాటలే.
ఆయన ఎప్పుడూ కూడా ఎక్కడ కూడా తన క్రియల ద్వారా ఏది కూడా ఆయన సొంతంగా బయలుపరిచాడంటే తండ్రి ఎదుట అందుకునే బయలుపరిచాడు ప్రభు. పౌలు గారు కూడా అదే చెప్తున్నాడు. పౌలు గారి యొక్క శిష్యులు కూడా అదే మాట్లాడు. ఎందుకంటే దేవుని యొక్క తలంపులు ఎటువంటివో మనకు అంతు చిక్కనవి, ఊహకు కూడా మనకు అంతు చిక్కవు. అటువంటిగా దేవుని మాటలు ఉంటాయి. అయితే పౌలు గారు అంటాడు ఇక్కడ, తమ్మును తామనే మెచ్చుకునే కొందరితో, ఇక్కడేమన్నా తమ్ము తానే వారు మెచ్చుకునుచు కొందరితో జత పని వారమని ఎంచుకునుచు వారితో సరిచుని చూచుకున్నటకైనను మేము తెగింపజాలము గాని వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకుని ఒకరితో ఒకరు సరిచూచుకున్నచున్నందున గ్రహింపలేకయున్నారు. అంటే ఒకరినొకరిని పొగిడించుకుంటమే తప్ప ఇక్కడ ఒకరినొకరు బలపరుచుకునే విధానం కనిపించట్లా. ఈరోజు మనం పాఠం ఏంటంటే ఏమండి, బలపడుట. ఈ బలం అనేది ఎవరి కాళ్ళు ఇండివిజువల్గా సంపాదించుకున్నారంటే అది లేదు, కలిసి సంపాదించుకున్నారు అది లేదు. ఈ లోక సంబంధమైన బలాన్ని సమకూర్చుకుంటున్నాడే తప్ప అంతరాత్మక ఆత్మ సంబంధమైన తలంపులు ఎవరు కూడా సమకూర్చుకుంటలేదు. దాన్ని అలుసుగా చేసుకుని సాతానుగాడు ఏం చేస్తున్నాడంటే ఇదేదో బాగుందని దేవుని ఎదుట మనల్ని భూతద్దంగా చేస్తున్నాడు. ఎలాగా చిత్రీకరిస్తున్నాడు. మన ఇదిగో నీ పిల్లలు అన్నావు, నువ్వు ఏర్పరచుకుని నీ బోధకులు ఇదిగో చూడు ఎలాగున్నారు, వాళ్ళకు ఒకరికొకరికి సఖిత లేదు, సంబంధము లేనట్టుగా, ఒకరినొకరు సంబంధము లేకుండా ఒకరొకరు కలిసి ప్రార్థన చేసే విధానం వారికి లేదు. వారినా నువ్వు ఎంచుకున్నదని దేవుడు అడుగుతున్నాడు. అంటే సాతానుగాడు అడుగుతున్నాడు దేవుణ్ణి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన నోటితో మాట్లాడే విధానము కానీ ఆలోచనలు కానీ దేవునికి ఆయాసకరంగా కాక దేవునికి విజయకరంగా మనము ఫలిస్తున్నామా? ఫలించటం అంటే ఏంటి? దేవుని యొద్దను ఫలాను పొందుకుని అనేకులు ఫలించి దేవుని యొద్దకు చేర్చటమే ఫలించటం. ఇది మన దగ్గర ఉందంటే ఎక్కడా కనిపించిన రీతిలో ఉన్నాం. అయితే ఇక్కడ అంటున్నాడు 13, మేమైతే మేరకు మించి అతిశయపడము గాని మీరు ఉన్న స్థలము వాడ వరకు రావాలనని దేవుడు మాకు కొలిసి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయించుచున్నాము. ప్రభు ఎక్కడికైతే వెళ్ళమంటున్నారో అక్కడే మేము వెళ్తున్నాం. ప్రభు ఏ స్థలముకి వెళ్ళి నీకు చూపించి కొలిచి ఇచ్చారు ఆ స్థలములో మేము ప్రవేశిస్తున్నాం. ఆ స్థలములో నేను ప్రభువును ప్రకటిస్తాం. ఆ స్థలములోనే ప్రభు యొక్క బలను గురించి, బలం యొక్క శక్తిని గురించి మేము ప్రకటన చేస్తామని పౌలు గారు చెప్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ ఉదయ కాలం నుండి ఇప్పటి వరకు మన బలం చూపించామేమో చాలా మందికి, మన ఆ మాట తీరు చూపించామేమో చాలా మందికి, మన ఆధిపత్యం చూపించామేమో చాలా మందికి, మన అధికార బలం చూపించామేమో చాలా మందికి, మన మాట బలం చూపించడం చాలా మందికి. ప్రియులారా, దేవుని యొక్క బలమును మనం చూపించాము ఎప్పుడైనా? దేవుని ఆలోచన మనం ఎప్పుడైనా కనపరిచామా? తోటి సహోదరుడుకు, తోటి మానవుడుకు, తోటి మనిషికి దేవుని బలము గురించి ఎప్పుడైనా మాట్లాడామా? దాఖలాలు ఉన్నాయా? అంటే ఎక్కడ మనకు కనపడదు. ఎందుకు? మనం ప్రవర్తించలేదు కాబట్టి, మన ప్రవర్తన వారికి కనపడట్లేదు కాబట్టి, ఆ రీతిగా మనం నడవలేదు కాబట్టి. అందుకే ప్రభు అన్నాడు, ఇదిగో మమ్మల్ని మేము హెచ్చించుకుంటాక మీ యొద్దకు రావట్లేదు, మమ్మల్ని ఏర్పరిచిన తండ్రిని గణపరచుటకు మీ యొద్దకు వస్తానని పౌలు గారు చెప్తున్నాడు. అయితే ఇక్కడ 14 వచనంలో అంటున్నాడు ఆయన, మేము క్రీస్తు సువార్తన ప్రకటించుచు మీ వరకును వచ్చి ఉంటేను గనుక మీ వద్దకు రాని వారమైన ఇక్కడేమన్నా మీ క్రీస్తు సువార్త ప్రకటించుట కొరకు మీ వద్దకు వచ్చాం. మీ వద్దకు రానన్నట్లుగా, రాలేను అన్నట్టుగా కాకుండా వచ్చాం. అయితే మిమ్మల్ని దాటి వెళుతాము కాము. అంటే మిమ్మల్ని దాటి ఇక్కడ ఏమన్నారు? దేవుని మాటలు దాటి వెళుతున్న వారంగా గద్దించుచు
మీ వరకును వచ్చి ఉంటిము గనుక మీ వద్దకు రాని వారమైనట్టు మా మేర అంటే మా మాట కొరకు మిమ్మల్ని దాటి వెళ్ళిపోతున్నాం, మా మేరకు మేము దాటి వెళ్ళిపోతున్నాం వారము కాము. అంటే మా సొంత ఆలోచనతో మిమ్మల్ని దాటి వెళ్ళిపోట్ల, మా సొంత ఉద్దేశంతో మిమ్మల్ని దాటి వెళ్ళం. దేవుడు ఆయన బలమును ఆయన శక్తిని ఏ రకంగా చూపించాలో ఆ రకంగా చూపించే మిమ్మల్ని దాటి వెళ్తాం. దేవుని సువార్త నిమిత్తము, దేవుని యొక్క ఆలోచన నిమిత్తము మిమ్మల్ని దాటి వెళ్తలేదు ప్రియులారా. దేవుడు ఏదైతే బయలుపరిచాడో ఆ మాటలు బయలుపరిచే మీకు మేము వెళ్తామని పౌలు గారు చెప్తున్నాడు పత్రికల ద్వారా. మేము వస్తాం, వచ్చి ఏ రకంగా మీకు చెప్పాలో ఆ రకంగా చెప్తాం. చెప్పిన తర్వాత మీ మధ్య నుంచి మేము వెళ్తాం. కాబట్టి మీకు చెప్పకుండా పక్కదారంటే వెళ్ళిపోం. దారిలో అనేక రకాలుగా ఉండొచ్చు, కానీ దేవుని బలం, దేవుని శక్తి, దేవుని ప్రభావము, దేవుని ప్రణాళిక, దేవుని ఆత్మబలం, దేవుని యొక్క శక్తి శరీరముకు అంటుకుంటే, శరీరంకు లోపరుచుకుంటే, శరీరం బలపరుచుకుంటే దేవుని శక్తిని ఎంత శక్తి కలిగి ఉంటుందో. సాతానుగాడు పౌలును శీలను ప్రశ్నిస్తున్నాడు, అయ్యలారా మీ దగ్గర వెండి బంగారం ఉంటే నాకు దానం చేయండి అని అడిగినప్పుడు అక్కడ సాతానుతో వేధించబడుతూ కుంటుకాలతో అలాగా మరి ఆ యొక్క మందిరం ఎదుట కూర్చున్నప్పుడు ఒకటే అన్నాడు, ఇదిగో మేము వెండి బంగారులు ఆశించడం మేము ఇవ్వలేము, కానీ నువ్వు ఊహించినది, నువ్వెప్పుడు చూడనది, నువ్వెప్పుడు కనుగొన్నది విలువైనది మీకు ఇస్తాం, చాలా బలమైనది నీకు ఇస్తాం అన్నప్పుడు అతడు ఆలోచనించారు, ఏంటి ఇలా మాట్లాడతారు అన్నాడు. కాదు చూడు, నువ్వే చూస్తావు కదని యేసు నామములో లేచి నిలబడు అన్నారు. సాతానుగాడు ఎప్పుడైతే వీళ్ళు అన్నారో, ఎందుకంటే ప్రభుతో నడిచిన వారు కదా, ప్రభుతో జీవించిన వారు, ప్రభుతో ప్రార్థన చేశారు, ప్రభుతో నడిచిన వారు కదా, ప్రభు యొక్క ప్రభావం వారిలో కూడా ఉంటుంది శిష్యుల్లో. ఎప్పుడైతే అన్నారో కాళ్ళు పడిపోయి కాళ్ళు చేతులు ఆడక అలా పడున్న కుంటుద ఏమో తనలోంచి విదిపి అతను బలపరిచి వెళ్ళిపోయిందంట. అతడి దిగ్గుమని లేచి ఎగురు గంతులేసనని బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతుంది. ఎందుకు అంటే దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క బలము ఒక మాటలోనే వచ్చిందంటే అవును, అదే మనం సంపాదించుకోవాలి, అదే మనం బలపరుచుకోవాలి. దేవుని నామంలో స్తుతి చేసి ప్రార్థన చేస్తే అది ఎంత బలమో. నీకు ఊపిరితిత్తులకు, లివరు, కిడ్నీలకు మొదట బాగు చేసుకో, అవయవాలు శుద్ధపరచుకోవాలంటే దేవుని యొక్క ప్రార్థన బలమును నువ్వు సమకూర్చుకోవాలి. నది దగ్గరికి వెళ్ళి నది మీద కోపమించి ఏదో శాస్త్రం ఉంది కదా కడుక్కోకుండా వచ్చేసినట్టుగా కాకుండా నది దగ్గరికి వెళ్ళవడం తన శరీరమును తన వస్త్రాలను అంతా శుద్ధి చేసుకుని రావాలి. అందుకనే నీళ్ళు అంటే నరుడా వచ్చావు కదరా, నీ దేహాన్ని శుద్ధి చేత, నీ ఒంటికి పట్టిన మట్టి వదిలిస్తాను, నీ బట్టలు పట్టిన మురుకుని నేను వదిలిస్తాను, రా నా దగ్గరికి, నాలో లేలమవు, నన్ను కలుపుకో, నా బలం ఏంటో చూడు అన్నది. నీళ్లు ఎంతటి దాన్నైనా కొట్టివేయగల శక్తి నీళ్లుకుంది. ఎంత బరువైనదని నీళ్లు దొల్లించగలదు, అంత శక్తి నీళ్లుకుంది. దేవుని శక్తి ఎంతో. నీటిని కూడా గద్దించి ఎండిన స్థలముగా మోషే చేసినట్టు నువ్వు చేయలేవా? దేవుని బలం నీ దగ్గర లేదా? దేవుని శక్తి నీ దగ్గర లేదా? దేవుని ఆత్మ నీలో లేదా? ఈ మాటకు దేవదాసయ్య గారు అన్నారు, దేవుని ఆత్మను బలమును సంపాదించుకున్నప్పుడు నువ్వేదైతే శాసిస్తున్నావో అది అలాగే ఉండిపోతుందంట, శిలపవగాల మారిపోతుందంట. ఏదైనా నువ్వు ఆజ్ఞాపిస్తే అది కదలకుండా అలా ఉండిపోవాలని నువ్వు ఉండిపోతుందంట. అంత బలమైన ఆత్మ బలమును మనం సంపాదించుకోవాలి. సంపాదించుకుంటున్నాం. అటువంటిది ఎలాగొస్తుందండి? పెద్ద సాధనం ఏం చేయాలేమో. ఏం సాధనం? ప్రభు ఏమన్నారు? నా నామాన్ని బట్టి నువ్వేమడుగుతూ అది నీకు ఇస్తానన్నారు. ఏంటి సాధనం? ప్రభువా నీకు స్తోత్రాలు, ఇంతవరకు నన్ను బలపరిచావు, నీకు వందనాలయ్యా. ఇప్పుడు ఇంతవరకు నీ చిత్తము ద్వారా నడిచానని నేను అనుకున్నాను ప్రభువా,
కాని ఎడలైతే నన్ను క్షమించి నీ చిత్తము ద్వారా నన్ను బలపరచు ప్రభు అని ప్రార్థన చేస్తే చాలు. నిజమైన దేహం, నిజమైన ఆత్మ బలం ఏంటో నువ్వు సంపాదించుకుంటావు. నిజమైన ఆలోచనలోకి నువ్వు వెళ్ళిపోతావు. కుమారుడా, దేవుడు అలాగ నిన్ను బలపరుస్తాడు. ఆ సంగతి నీకు అర్థమవుతుందా? అయితే పౌలు గారు అంటాడు ఇక్కడ, ఆకార వచనం చదువుతున్నాను, మేము మేరకు మించి ఇతరుల ప్రయాసముకు ఫలములలో భాగస్థులం అనుకుని అతిశయపడము. మీ విశ్వాసము అభివృద్ధులు అయ్యు కొలది మాకు కూడా గ్రహింప లోపంనే మిమ్మల్ని వెళుతున్న వారు కాము. మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులమని అనుకుని అతిశయపడము. మీ విశ్వాసము అభివృద్ధి అయ్యే కొలది మాకును గ్రహింపబడిన మేరకు లోబడిన, అంటే దేవుని యొక్క వాక్యమును ఎప్పుడైతే లోబర్చుకుని బలపరుచుకుంటున్నామో స్వార్థ విషయంలో మేము అంత బలామును పొందిన వారిగా మీ మధ్యకు వస్తున్నాము అని పౌలు గారు ఉత్తరం రాస్తున్నాడు. మేము సామాన్యమైన మనుషులుగా మీ మధ్యకు రావట్లేదు, దేవుని యొక్క బలమైన పనివారిగా మీ మధ్యకు వస్తున్నాం. కాబట్టి మీరు ప్రార్థన చేయండి. మీలో ఉన్న దురాత్మ శక్తులను మేము పారదోలక్కల్లా. మా శబ్దము, మా ప్రార్థన, మా విజ్ఞాపన వింటేనే పోతాయి అన్నప్పుడు పౌలు గారు శిష్యులు వెళ్ళినప్పుడు అనేక దురాత్మలంట అనేక ఇళ్లలో, గృహాల్లో కఠినమైన జీవితాలు ఎల్లబొచ్చుతున్న వారి గృహాలను పౌలు గారి శిష్యులందరూ కూడా అలా చూస్తే చాలంట వారి యొక్క గృహాలను దురాత్మలు మలమలమల మాడిపోయేవంట. అంటే చరిత్ర దేవదాసయ్య గారు అన్నారు, యేసు ప్రభు యొక్క ఆత్మ బలమును నువ్వు పొందినప్పుడు ఫలాని వ్యక్తి దురాత్మ కలిగి ఉంటే అతను అంక చూస్తే అతనిలో దురాత్మ గిలగిలా కొట్టుకుని నన్ను విడిచిపెట్టి బాబో అని దండం పెట్టి మరి వెళ్తుందంట. అంత బలము దేవుని ఎడల మనం సంపాదించుకున్నావా? మానవులకు దేవుడు అంత బలం, టీవీగా నిలబడటం, రొమ్మిరుచుకు నిలబడటం. ఎస్, దేవుడు ఇచ్చాడు నీకు అంత శక్తిని, అంత బలాన్ని ఇచ్చాడు. ఎందుకు అలా చేయలేకపోతున్నావు? సాతానా ఏంటి, మా సహోదరుతో నీకు పనేంటి అనే ధైర్యము పౌలు శీలలో సంపాదించుకున్నారు. నువ్వు సంపాదించుకున్నావా? బైబిల్ 10 సార్లు చదివాను, 20 సార్లు చదివాను, 30 సార్లు చదివాను అనుకుంటున్నావే తప్ప ఎన్ని మార్లు దేవునిని అలంకరించుకున్నా, ఎన్ని మార్లు దేవుని బలాన్ని పొందగలుగున్నా సహోదరుడా, సహోదరాల. ప్రార్థన చేస్తాం, విజ్ఞాపన చేస్తాం, ఉపవాసాలు ఉంటాం, కానీ దేవునితో సన్నిహితంగా ఎంతకాలం, ఎన్నాళ్ళు, ఎంతసేపు నువ్వు ఉంటున్నావు అంటే పౌలు గారు అంటాడు ఇక్కడేమని, మీ ఆవో ప్రదేశంలో కూడా సువార్త ప్రకటించినట్లుగా మేము మీ కొరకు మేము గణపరచబడదుమని నిరీక్షించుచున్నామే గాని మరొక నీడలో చేరి సిద్ధమై ఉన్నవి మావే అయినట్లు అతిశయింపు ఘోరం. అంటే ఎవరో సిద్ధపరచుకున్న సంఘాల్లోకి మేము రాము, ఎవరో బలపరుచుకునేది నాదనుకో. మేము వాళ్లే దేవుడు మాకు ప్రత్యేకంగా బలాన్ని ఇస్తాడు, ప్రత్యేకమైన మార్గాన్ని మాకు చూపిస్తాడు, ప్రత్యేకమైన నడకను మాకు ఇచ్చాడు, ప్రత్యేకమైన ఆలోచన మాకు ఇచ్చాడు, ప్రత్యేకమైన తలంపు మాకు కలుగున్నాం. ఎదుటి వారితో మాకొద్దు, ఎవరినో గద్దించి, ఎవరినో దోసుకుని, ఎవరితో ఆకర్షించుకుని అదృష్టం మాకు లేదు, మాకొద్దా పని అని పౌలు గారు చెప్తున్నాడు. ఇవాళ సేవకులు ఎవరికైనా ప్రసంగాన్ని పిలిస్తే తెలియకుండానే వారి యొక్క ఫోన్ నెంబర్లు డిస్ట్రిబ్యూటర్ చేసుకుంటూ ఉంటారు. మరి అక్కడ స్థానికుడిగా ఉన్న సేవకుడు ఏమవ్వాలి? నీ యొక్క వాక్యం నచ్చి, నీ ప్రార్థన నచ్చి పిలిస్తే నువ్వు చేసే పనేంటి? మీరు చేసే పనులేంటి? అవతల వారి యొక్క విశ్వాసాల యొక్క ధనవంతులు ఎవరో చూసుకుని వారికి ఫోన్ చేయటం, రండి మా దగ్గర ఉపవాసాల ప్రార్థన జరుగుతాయి, మీకు కలిగి ఉన్న శోధనలు పోతాయి, కొన్ని హెచ్చరికలు చెప్పడం, లేకపోతే కొన్ని దేవుడు బయలుపరిచాడు,
మీతో మాట్లాడమని చెప్పడం, మరి ఆ సంఘం ఏమైపోవాలి, ఆ సేవకుడు ఏమైపోవాలి, ఆ పరిచర్య ఏమైపోవాలి, ఆ సేవకుడు ఆ సంఘాలు బరకపడి ఎంతగా కన్నీరు కార్చాడు, ఎంతగా ప్రయాసపడ్డాడు, ఆ ప్రయాసం అంతా ఏమైపోవాలి అంటే పౌలు గారు అంటాడు ఇక్కడ, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. ప్రభువును మెచ్చుకుని వాడే యోగ్యుడు గాని తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు. ఇక్కడ చూసారా, దేవుడు ఏమన్నాడు, ప్రభు ఎంచుకుని ప్రభు మెచ్చుకునేటట్టుగా నువ్వు నడవాలి. తనకు తాను ప్రభు యోగ్యుడు, ప్రభు నా రక్షకుడు, ప్రభువే నేను ప్రకటిస్తాను, ప్రభు బలమే నేను పొందుతున్నాను అనుకునేవాడు ప్రభువాడే. తనకు తానుకు బలపరుచుకునేవాడు ప్రభువాడు కానే కారని పౌలు గారు చాలా క్లియర్ గా పౌలు గారు ఎలాగంటే పొట్ట చీల్చినట్టు మాట్లాడాడంట ఆయన, కఠినంగా. కొరడా దెబ్బ కొడితే ఎలాగుంటుందో రక్తమును పీల్చుకుని శరీరం చీల్చినట్టుగా ఉంటుందంట. పౌలు గారి మాటలు, నీలో ఉన్న దురాత్మ ఒకవేళ శరీరములో ఎముకల్లో మూలుగుల్లో ఒకవేళ దూరిపోయి ఉన్నదేమో దాన్ని కూడా బయటికి తీస్తాడంట పౌలు గారు. అంత ప్రార్థన, అంత రూఢిగా, అంత బలముతో దేవుని యొక్క శక్తితో మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఈరోజు క్రైస్తవులుగా బైబిల్ చదివి మేము బాప్తీసం తీసుకున్నాం, మేము ప్రతి నెల రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్నాం, ప్రతి నెల ప్రతి మంగళవారం మేము ప్రార్థన చేయించుకున్నాం, మేము అనేకమైన సేవకులతో మేము పరిచయం ఉన్నాం, అనేక సేవకులతో మేము సన్నిహితంగా ఉన్నాం అనుకుంటున్నారేమో. ఉండండి, మంచిదే, మంచి విషయాలు తెలుసుకోండి, జ్ఞానాన్ని సంపాదించుకోండి. తరగతులు మరి చూడండి, నర్సరీకి వెళ్ళేవాడు ఫస్ట్ క్లాస్కు, ఫస్ట్ సార్కి వెళ్ళేవాడు సెకండ్ క్లాస్కు, నర్సరీలో ఉన్న టీచరు ఫస్ట్ క్లాస్కి రారు కదా. సెకండ్ క్లాస్కి వెళ్ళినప్పుడు సెకండ్ టీచరే ఉంటారు. ఆ తరగతులు తగ్గ టీచర్లు, నర్సరీలో ఉన్న టీచరు అండ్ సెకండ్ క్లాస్కి వచ్చి చెప్పదు కదా. తరగతులు ఎలా మారుతాం, నీ జీవితం దేవుడు మారుస్తాడు. అందరూ సమానమని నువ్వే హెచ్చించుకుంటున్నావేమో, దేవుడు వద్దంటున్నాడు. అటు పని చేయొద్దని చెప్తున్నాడు నా ప్రియ సహోదరా. కాబట్టి దేవుని బలాన్ని పొందుతూ, దేవుని విషయాలు మీరు సంపాదించుకుంటూ, దేవుని ఆత్మకు లోబడి, దేవుని క్రియలకు లోబడి మీరు నడుచుకుంటున్నారా, మీరు ధన్యులు. అటువంటి కృపను దేవదేవుడు మంచి బలాన్ని ఇచ్చి, ఆయన దూతల యొక్క శబ్దాన్ని, బలమైన శక్తిని, పరిశుద్ధుల యొక్క ఆదరణ మీ అందరికీ అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా రాజా, నీ కొందనాలు. ఇంతవరకు నీ బలమును గురించి, నీ విషయాల గురించి అపోస్తులైన పౌలు 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో 10వ వచనం నుండి 18 వచనాలు ప్రభా మేము చదువుకున్న 8 వచనాలు, ఈ 8 వచనాల్లో చక్కటి ఉపదేశము, బలాన్ని గురించి, శక్తిని గురించి, ఆసక్తిని గురించి, ఆత్మ బలముల గురించి మాట్లాడి ఉన్నాం. అవును, నిజమే ప్రభా, మేము ఎలా నడవాలో, ఎలా జీవించాలో అన్ని నేర్పుతూ బలపరిచే దేవుడు నీవు. ఆయన మాట్లాడే దేవుడు, నాయన మా మాటలు వినే దేవుడు. అటువంటి నిన్ను ఇదిగో ప్రభా, ఇర్మీ అంటాడు, దేవుని వాక్యము నాలో నరనరలో జీర్ణించుకుపోయింది, ఇప్పుడు నన్ను రగిలింపిస్తుంది. అవును, పొయ్యిలో కట్టెలు పెట్టినప్పుడు, ఆ పొయ్యి వెలిగించినప్పుడు అది అంటకుండా ఉండినా, కాలకుండా పై పాత్ర వీటెక్కకుండా ఉండినా, ఆ పాత్రలో నీళ్లు మరగకుండా ఉండినా, అలాగే నా రక్తము మరుగుతున్నది, నా ఆత్మ ఉరుకులొగుతున్నదని ఇర్మియా, పౌలు, శీలలు, ఇలా ఎందరో భక్తులు చెప్తున్న మాటలు ప్రభా. అటువంటి శక్తి మేమును, మా ప్రియులు, మా బిడ్డలు, మా దేశ ప్రజలు, సమాజంలో జరుగుతున్న క్రియలు తండ్రి, ఏమి జరుగుతుందో, ఎలా జరుగుతుందో తెలియదు ప్రభా. మోసం, అక్రమం, అన్యాయం, అబద్ధం, దుర్మార్గం, పాపము ఏలుబడి చేస్తుంది ప్రభా. మోసం, మరి ముఖ్యంగా ఏలుబడి చేస్తుంది మోసం, అన్యాయం. తండ్రి, మాట ధైర్యం, అధికార బలం, తన ధనబలం రాజ్యం ఏలుతుంది ప్రభా. దేవా, దీన్ని తప్పించే నాదుడు లేడా, దీన్ని అరికట్టే నాదుడే లేడా ప్రభు? కేవలం అటువంటి నాయకులు ఉంటే వారి మనసులు మార్చవా? దరివే రాజును తండ్రి, గొప్ప గొప్ప రాజులు మనసులు మార్చి నీ వైపుకు తిప్పుకున్నావే, పరో రాజును కూడా నీ వైపుకు తిప్పి నీ బలం ఏంటో చూపించావే. ఈ లోకంలో ఉన్న రాజులకు తండ్రి, మహా గొప్ప గొప్ప నాయకులకు నీ బలమును చూపించి నీ ఆత్మతో నింపి నీ యొద్దకు నీ సాక్షులుగా నిలబెట్టవా? అవును, దానియేలు కొరకు దరివే రాజు ఒక రాత్రంతో ఉపవాసం ఉన్నాడే. అటువంటి రాజులు లేరా? నీ కొరకు, నీ సేవ కొరకు, నీ పరిచార కొరకు, సేవకుల కొరకు నాయన ఉపవాసం ఉండి కనిపెట్టిన వారు లేరా? నాయకులు ఉన్నారు. వారు లేవనెత్తండి, నీ ఆత్మతో నింపమని
మా దేశాన్ని, దేశ ప్రజలను, దేశ పెద్దలను, దేశ నాయకులను, దేశ యొక్క చిన్నలు, పెద్దలు, వృద్ధులు, యవనులు, ఈ దినము జన్మించిన వారు, ఈ దినము నీ పిలుపును అందుకున్న వారు, ఈ దినము పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠపూర్తు అనేక శుభకార్యములు జరుపుతున్న వారు, ఈనాడు ప్రభా ఇదిగో గర్భిణీ స్త్రీలు, బాలింత్రాలు, ఈనాడు వివాహం సిద్ధపడిన బిడ్డలు, వివాహం చేసుకున్న బిడ్డలు, వ్యాపారముగా అనేక రకాలుగా నూతనంగా ప్రారంభించిన వారు, నూతనమైన గృహాల్లో ప్రవేశించిన వారు, నూతనంగా వ్యాపారం ప్రారంభించి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్న వారందరి మీద నీ ఆత్మను కుమరించుదువు గాక. నీ సన్నిధిని కాపుదల, మరణాత ప్రార్థన సన్నిధి, బైబిల్ మిషన్ సేవకులు, పరిచారకులు, సువార్తికులు, పండితులు, ఇలాగ ఎందరో నేను మార్చని లేవనెత్తి నీ ఆత్మత నింపుమని మా ప్రభును రక్షకుడైన త్రియేక దేవుని నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రిని పరలోక మా పరమ తండ్రి నామాన్ని పరిశుద్ధవచ్చునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నిశ్చితం పరలోకం మీద నెరవేరినట్లు భూమి మీద నెరవేరిన కాక మానవుడు మాకు దయచేయం. వాళ్ళ ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. శోధనగా కీడు తప్పించు, రాజ్యము, శక్తి, మహిమ నిరంతర నీవు నవుతండి, ఆమేన్. ఏ సత్యమే జయం, అపాదులం ప్రవేశ సత్యమే జయం, అపాదులం ప్రవేశ సంపూర్ణ విజయం, అపాదులంతక లాస్ట్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, ఆమేన్, ఆమేన్. దీవెన మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య జీవితం మీకు, మీ బిడ్డలకు, మీ తలంపులు, మీ ఆలోచనలకు బలమును, శక్తిని సమకూర్చని రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాతా.